రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ల ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ లేకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదని ఆయన అన్నారు. ఎందరో త్యాగదనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు పణంగా పెట్టి ఆస్తులను దారపోసి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కువగా పాలన చేసిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. దేశం అభివృద్ధి ఆయన పాలనతోనే జరిగిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి అరిగెల అరుణకుమారి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి బీజేపీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు రాజమండ్రిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. పొద్దుటే 9 గంటలకే మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో ఫ్లాగ్ కాస్టింగ్ చేసి మరి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఆల్రెడీ ప్రసంగించడం జరిగింది. మరి మేము కూడా ఇక్కడ ఏఐసిసికి అనుబంధంగా ఉన్నటువంటి మేము కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దుటే ఫ్లాగ్ కాస్టింగ్ చేసాం. ఆ తర్వాత మరి కేక్ కటింగ్ చేసి ఎవరైతే పార్టీకి సిన్సియర్గా చాలా కాలం నుండి పార్టీ కోసం కృషి చేస్తున్నారో వారికి సన్మానాలు చేయడం జరిగింది. మేము సన్మానం చేసిన వ్యక్తులందరూ కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం అహర్నిశాలు కృషి చేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి వ్యక్తులు వారందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. అలాగే అందరికీ వచ్చినందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా అసలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే అసలు మనకి స్వతంత్రం వచ్చేది కాదేమో. ఇవాళకి కూడా మనం ఒక బానిసలుగా ఏ బ్రిటిష్ వాళ్ళకో లేకపోతే ఇంకా వేరే కంట్రీ వాళ్ళకి ఎవరికో బానిసలుగా బతికే పరిస్థితి ఉండేది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, నెహ్రూ కుటుంబం అందరూ కూడా, అలాగే అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించినటువంటి వ్యక్తులు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీళ్ళందరూ పోరాటం చేసి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ పాలనలో బ్రిటిష్ వాళ్ళు తొత్తులుగా ఉంటూ బానిసలుగా పనిచేసిన వ్యక్తులు ఈవేళ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు చెప్తారు మహాత్మా గాంధీ ఏం చేశాడు, లేకపోతే నెహ్రూ గారి కుటుంబంలో నెహ్రూ గారి కుటుంబం ఏం చేసింది. అయ్యా, నేను మోతీలాల్ నెహ్రూ స్వతంత్ర కాలం నాటికి ఆయన ఇండియాలో రిచెస్ట్ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ మోతీలాల్ ఫ్యామిలీ, వాళ్ళ ఆస్తులన్నీ కూడా పార్టీ కోసం తగులుపెట్టుకుని పార్టీ కోసం అన్నీ కూడా ఖర్చు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి మీరు ఆ రోజుల్లో మీరు ఏం చేసేవారు అందరికీ తెలుసు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేసి వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేసేవారు ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్న వ్యక్తులందరూ. ఎవరైతే గాడ్సే మహాత్మా గాంధీని చంపాడో ఆ గాడ్సే కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తి. అటువంటి వ్యక్తుల్లో మీరందరూ ఈవేళ అధికారంలోకి వచ్చి ఏదేదో చెప్తారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి కూడా గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ అంటే రాముడిని వాడేస్తున్నారు. ఎలా పడితే అలా వాడేస్తున్నారు, రఫ్ అండ్ టఫ్గా అన్నింటికీ రాముడిని వాడేస్తున్నారు. జీ రామ్జీ ఏంటి అలా వాడేస్తున్నారు. రాముడు కూడా ఎప్పుడో కోపడుతుంది, సాహసించండి, అప్పుడు ఎక్కడ పోతారో తెలియదు. అందు గురించి ఈ రకంగా మరి చేస్తున్నారు. ఒక బానిసలుగా ఉన్న వ్యక్తులు. అలాగే ఈ పార్టీకి గాడ్సేని అనే వ్యక్తి గాంధీ గారిని చంపేస్తే ఈవేళ నరేంద్ర మోడీ గారు గాంధీ గారి పథకాలను చంపేస్తున్నాడు. అంటే ఇతను రెండో గాడ్సే. ఇటువంటి వ్యక్తులు భారతదేశాన్ని పరిపాలించడానికి సరిపోరు. మరి ఏదైతే గాంధీ గారి యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం యొక్క పేరు మార్చి ఆ స్కీమ్నే మార్చారు, దాని మీద 5వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పి నిన్ననే సిడబ్ల్యూసీలో తీర్మానం చేయడం జరిగింది. దాని మీద తీర్మానం కూడా చేస్తాం. ఈ రాష్ట్రాలు కూడా ఇది చాలా పడ్డాను. గతంలో 90% మహాత్మా గాంధీ ఉపాధి పథకానికి సెంట్రల్ ఇస్తే స్టేట్ 10% పెట్టుకునేది. కానీ ఈవేళ సెంట్రల్ 60 చేస్తారట, 40% మాత్రం స్టేట్లు పెట్టుకోవాలట. అలా 40% పెట్టుకుంటే 10 గంటలు పెంచారు. అలా 40% పెట్టుకుంటే మన ఒక్క రాష్ట్రంలోనే మనం సుమారు దగ్గర 5,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం భరించవలసి వస్తుంది. అలా అన్ని రాష్ట్రాలు భరించాలి. ఈ రకంగా నరేంద్ర మోడీ మరి ప్రజల్ని, జనాల్ని, ఉపాధి కార్మికులందరినీ కూడా చీటింగ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ తక్షణం ఎవరైతే అమిత్ షా నరేంద్ర మోడీ తక్షణం తప్పుకోవాలని చెప్పి వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించడానికి అనర్హులని చెప్పి కూడా మేము చెప్తున్నాం. వాళ్ళు బలిదానాలను చేయటం జరిగింది. అయితే ఇట్లా కాదు, ఒక పార్టీ అంటూ ఆవిర్భవించి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి మనకు ఒక అస్త్రం కావాలి, ఒక పార్టీ కావాలని ఆలోచన చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని స్థాపించి
అనేక మంది వారి యొక్క ఆస్తులను దారపోసి కాంగ్రెస్ పార్టీని నడిపించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే సుదీర్ఘమైనటువంటి 140 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ 140 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏ పార్టీ ఉద్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఉద్భవించింది. ఇవాళ ఉన్న ఏ పార్టీ, స్థానిక పార్టీలు కానీ ఆల్ ఇండియా జాతీయ పార్టీలు కానీ ఏ పార్టీ ఉద్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉద్భవించింది. కాంగ్రెస్ పార్టీ మూలం, ఏ పార్టీకి మూలమైనా సరే కాంగ్రెస్ పార్టీ. ఇది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. అలాగే మరలా ఈ దేశంలో సస్యశ్యామలమైనటువంటి పేదల పెన్నిధి అయినటువంటి పేదల పార్టీ వరంగా మారేటటువంటి సంక్షేమ పాలనను అందించేటటువంటి కాంగ్రెస్ పార్టీ మరలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు, రాజ్యాంగం కాపాడబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయండి. దయచేసి మీరందరూ కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరలా ఉన్నత స్థితికి పరిపాలనకి తీసుకురావడానికి మీ వంతు సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే రాబో రోజుల్లో మా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అలాగే రాష్ట్రంలో షర్మిలమ్మ గారు సీఎం కావాలని ఆకాంక్షిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా కదిలి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 1885 డిసెంబర్ 28వ తారీఖున హెచ్వై హ్యూమ్ అనేటువంటి ఒక నాయకుడు, అదేవిధంగా డబ్ల్యూసీ బెనర్జీ, బిపిన్ చంద్రపాల్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఆవిర్భవించబడింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా 140 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు భారతదేశాన్ని పరిపాలించింది. మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇలా అనేక మంది వాళ్ళ యొక్క నాయకత్వంలో 1947 బిఫోర్ ఎవరైతే బ్రిటిష్ వారు ఉన్నారో బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇటువంటి ఎంతోమంది మహానాయకులు త్యాగ ఫలితంగా ఈరోజు స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో మరి రాహుల్ గాంధీ గారు ఒక భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, భారతదేశ ఐక్యతతో కలిసి మెలగాలని వారు భారత్ జోడో యాత్ర కానీ, ఓటు చోరు గద్దె చోటు కార్యక్రమాలు కానీ, ఇలా అనేకమైన కార్యక్రమాలు మరి భారత పౌరులందరూ కూడా ఒక మతతత్వ పార్టీకి లొంగకుండా అందరం కూడా కలిసి ఏకతాటిపైకి రావాలని కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి రాబోయే 2029 ఎన్నికల నాటికి మరి కాంగ్రెస్ పార్టీ గ్రామాన బలపడాలి. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో ఎంత ఉత్సాహంగా మనం ఏదైతే పనిచేస్తున్నామో, రేపు జనవరి 5వ తారీఖు నుంచి మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈఏ పథకం మీద దేశవ్యాప్తంగా కూడా పెద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసింది. భారతదేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోయాక కూడా భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసింది. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ హస్తం కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లు కట్టడంలో కానీ, రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ, భవనాలు కానీ, ఆనకట్టలు కానీ ఏమి చూసినా సరే కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్రలో మిళితమైపోయింది. అటువంటి మహోన్నత చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు బీజేపీ పార్టీ అనుకుంటుంది నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనతో వారు ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చాలని చిల్లర మనస్తత్వంతో ఇటువంటి ఎంఆర్జీఎస్ పథకాన్ని కానీ ఇటువంటి పేర్లు మార్చే ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని పాడు చేయాలని, ఆ పేరుని తగ్గించాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క మంచి నాయకత్వాన్ని భారతదేశం నుంచి చెడగొట్టాలని ఒక కృతంత్రాలను బీజేపీ పార్టీ చేస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదివరకు బ్రిటిష్ వారిని ఎలా అయితే తరిమికొట్టామో రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి తరిమికొట్టే రోజులు ముందు రాబోతున్నాయి.